హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో మనోహరి ప్రచండ కుట్రని అమర్ వాళ్ళు ఎలా కనిపెడతారనేది ఈరోజు ఎపిసోడ్లో చూద్దాం. మనోహరి బయటికి వెళ్తానని అంటూ ఉంటే అప్పుడే అమర్ మనోహర్ దగ్గరికి వచ్చి హగ్ చేసుకొని జాగ్రత్తగా వెళ్ళిరా మనోహర్ అని అమర్ మనోహర్తో అంటూ ఉండేసరికి అదంతా చూసి బాగా బొంగమూతి పెట్టుకొని ఉంటుంది. తర్వాత మనోహరి థ్యాంక్ యూ అమర్, థ్యాంక్ యూ సో మచ్, నేను వెంటనే వెళ్ళి వచ్చేస్తానని చెప్పి మనోహరి బయటికి వెళ్తూ ఉంటే అప్పుడే పార్థు జాగ్రత్త మనోహరి అని అంటూ ఉంటే అప్పుడు మనోహరి కోపంగా మనసులో వీడొకడు అని అనుకుంటూ ఉంటుంది. అలాగే పార్థు అని చెప్పి మనోహరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బుజ్జమ్మ జరిగిన బ్లాస్ట్ గురించి తలుచుకొని ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి బెడ్ మీద కూర్చొని చాలా భయపడుతూ ఉండేసరికి పిల్లలందరూ కూడా బుజ్జమ్మ చుట్టే ఉండి ఏమైంది బుజ్జమ్మ, ఏమైంది, కొంచెం మంచినీళ్ళు తాగానే బుజ్జమ్మకి వాటర్ ఇస్తూ ఉంటారు. అయినా కానీ బుజ్జమ్మ చాలా భయపడుతూ జరిగిన ఆ బ్లాస్ట్ని తలుచుకుంటూ బాగా వణిగిపోతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి నారదుల వారు చిత్రగుప్తుల వారు ఇద్దరు కూడా కలిసి వస్తారు. అలా భయపడుతున్న బుజ్జమ్మను చూసి నారదుల వారు చిత్రగుప్తుల వారితోటి ఏమైంది గుప్తా గారు, ఎందుకని పాప అంతలా భయపడుతుందని గుప్తా గారిని అడుగుతూ ఉంటే అప్పుడు గుప్తా గారు అరుంధతి బాలిక ఈ బాలిక శరీరాన్ని వదిలి వెళ్ళిపోయింది, అందుకనే ఆ బాలిక అంతలా భయపడుతుంది. ఇంతకు ముందంటే అరుంధతి బాలిక బుజ్జమ్మ శరీరంలో ఉండటం వలన బుజ్జమ్మకి ఏ ప్రమాదమైనా రాకుండా అరుంధతి బాలిక చూసుకునేది. కానీ ఇంతకుముందు ప్రచండ చేసిన ఆ బొమ్మ పేలుడు పదార్థం వలన బుజ్జమ్మ బాగా భయపడిపోతుంది. ఆ ప్రమాద సమయంలో బుజ్జమ్మ శరీరంలో అరుంధతి బాలిక ఉంటే ఖచ్చితంగా బుజ్జమ్మకి ప్రమాదం ఉందని భావించి అరుంధతి బాలిక బుజ్జమ్మ బాలికను వదిలేసి వెళ్ళిపోయింది. అందుచేతనే ఆ బాలిక అంతలా భయపడుచున్నదని గుప్తా గారు నారదుల వారితో అంటూ ఉంటే అప్పుడు నారదుల వారు మాత్రం ఇప్పుడు మనం ఏమి చెయ్యలేమా అని నా గుప్తా గారిని అడుగుతూ ఉండేసరికి అప్పుడు గుప్తా గారు నారదుల వారితో మనం మాత్రం ఏమి చేయగలం చెప్పండి, మనం నిమిత్తులము మాత్రమని గుప్తా గారు నారదుల వారితో అంటూ ఉంటాడు. మరోవైపు అమర్, బాగి, పార్థు, రాథోడ్ అందరూ కలిసి ఒక చోట ఉంటారు. అమర్ పార్థు సోఫా మీద కూర్చుంటే బాగి, రాథోడ్ ఇద్దరు కూడా నిలబడి ఉంటారు. చెంబ వాళ్ళందరి కోసం కాఫీ తయారు చేసుకొని తీసుకొని వస్తుంటే అప్పుడు పార్థు మాత్రం అమర్ తోటి నువ్వు మనోహర్ని బయటికి పంపించడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇప్పుడే ఇంటి ముందు ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగితే మళ్ళీ మీరు మనోహర్ని బయటికి పంపించారు. మళ్ళీ మనోహర్ మీద ఎవరైనా అటాక్ చేస్తే అప్పుడు పెద్ద ప్రమాదం అవుతుంది కదా అని పార్థు అమర్తో అంటూ ఉండేసరికి అప్పుడు అమర్ మాత్రం అవును, అలాగా చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళెవరు అటాక్ చేసింది, ఇదంతా ప్లాన్ చేసింది ఎవరో తెలుసుకోవాలనే నేను మనోహర్ని బయటికి పంపించానని అంటూ ఉండేసరికి అప్పుడు బాగి అర్థం కాలేదు సార్ అని అంటూ ఉంటుంది. అప్పుడు అమర్ ఇందాక నేను మనోహర్ని హగ్ చేసుకునేటప్పుడు తన సారీకి ఒక బగ్ లాంటిది ఫిక్స్ చేశాను. ఆ బగ్ నా ఫోన్కి కనెక్ట్ అయి ఉంది. ఇప్పుడు మనోహర్ ఎక్కడికి వెళ్ళినా ఎవరితో మాట్లాడినా ఏం చేసినా కూడా తనపై ఎవరైనా అటాక్ చేస్తున్నది కూడా మొత్తం కూడా నా సెల్ ఫోన్లో రికార్డ్ అవుతూ ఉంటుందని అమర్ తన ఫోన్ చూపిస్తూ పార్థు, రాథోడ్, బాగి ముగ్గురికి చూపిస్తూ ఉండేసరికి బాగి ఒక్కసారిగా సూపర్ సార్, సూపర్ ప్లాన్ వేశారు అని అంటూ ఉండేసరికి ప్లాన్ ఏంటని అమర్ అంటూ ఉంటే రాథోడ్ వెంటనే అదే సార్, మీరు మనోహర్ని సేవ్ చేయడానికి భలే స్కెచ్ వేశారని బాగి అంటున్నారని అంటూ ఉంటాడు. అప్పుడు పార్థు కూడా ఇప్పుడు మను ఏం చేసినా కానీ మనమంతా ఈ ఫోన్లో చూడొచ్చు అన్నమాట అని పార్థు చాలా సంతోషంగా అమర్తో ఉండేసరికి అప్పుడే చంబ కాఫీ తీసుకువద్దామని వస్తూ అమర్ బాగి వాళ్ళతో చెప్పిన ప్లాన్ మొత్తం కూడా విని ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే మనోహర్ని సేవ్ చేయాలని తన రూమ్లోకి వెళ్ళి మనోహర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. అయితే మనోహర్ వెళ్ళేటప్పుడు తన ఫోన్ని తీసుకువెళ్లకుండా తన రూమ్లోనే వదిలేసి వెళ్ళటంతో చంబ ఫోన్ చేసినప్పుడు చంబ పక్కగా ఉన్న ఫోను రింగ్ అవుతూ ఉండేసరికి చంబ ఒక్కసారిగా మనోహరి ఈరోజు ఏంటి ఇలా చేస్తున్నావు, ఫోన్ కూడా నువ్వు ఇంట్లోనే మర్చిపోయావు, నువ్వు ఈరోజు ఖచ్చితంగా అమర్ సార్ వాళ్ళకి దొరికేలా ఉన్నావు, అయితే నేను ఇప్పుడు ఒక పని చేస్తాను, ప్రచండకు ఫోన్ చేస్తానని వెంటనే చంబ ప్రచండకి కాల్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తన శిష్యుడు ఫోన్ లిఫ్ట్ చేసేసరికి చంబ కోపంగా రే ఎవడ్రా నువ్వు అని అంటూ ఉండేసరికి శిష్యుడికి కోపం వచ్చి నన్నే రా ఎవడ్రా అని అలా అమర్యాదగా మాట్లాడుతున్నావా అని చెప్పి చంబ ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత వెంటనే చంబ ఇప్పుడు ప్రచండ కూడా లైన్లోకి రావటం లేదు, ఈ రోజు నువ్వు నిజంగానే అమర్ వాళ్ళకి దొరికిపోయేలా ఉన్నావు మనోహర్ అని అనుకుంటూ ఉంటే శిష్యుడు ఫోన్ కాల్ కట్ చేసేసరికి ప్రచండ అప్పుడే వచ్చి శిష్య ఎవరు ఫోన్ చేసిందని ప్రచండ శిష్యుడిని అడుగుతూ ఉండేసరికి ఎవరో గురువు గారు రా ఏందిరా అని అమర్యాదగా మాట్లాడుతుండేసరికి నేను వాళ్ళ ఫోన్ కట్ చేస్తానని శిష్యుడు ప్రచండతో చెప్తూ ఉండేసరికి అప్పుడు ప్రచండ శబాష్ శిష్య, మనకి ఫోన్ చేసి ఎవరైనా అమర్యాదగా మాట్లాడితే మనం వాళ్ళతో మాట్లాడాల్సిన పని లేదు, ఇలాగే ఫోన్ కట్ చేయాలని ప్రచండ శిష్యుడితో అంటూ ఉంటాడు. చంబ మాత్రం మనోహరి ఈరోజు నీ పని అయిపోయింది, ఇక నువ్వు పెట్టబేడ సర్దుకొని ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సే వస్తుంది, నువ్వు ప్రచండతో మాట్లాడినా ప్రచండ నీతో మాట్లాడినా కనిపెట్టే విధంగా అమర్ సార్ నీ చీరకి బగ్ని ఫిక్స్ చేశారు, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని చంబ చాలా టెన్షన్ పడుతూ అమర్ వాళ్ళు
ఉన్న చోటికి వచ్చి ఏం జరుగుతుందో చూద్దామని చెంబ అమర్ వాళ్ళ దగ్గర నిలబడుతుంది. మను ప్రచండని కలవటానికి ప్రచండ దగ్గరికి వచ్చేసరికి శిష్యుడు ఎదురుగా ఉంటారు. మను శిష్యుడితోటి ఏయ్ ఎవడ్రా నువ్వు ఎక్కడున్నావేంటి అని మను ఆ శిష్యుడితో గొడవ పడుతూ ఉండేసరికి మను గొంతు విని ప్రచండ కూడా బయటికి వస్తాడు. ఇదంతా కూడా అమర్ వాళ్ళు ఫోన్లో చూస్తూ ఉండేసరికి అప్పుడు పార్దు మను ఎవరితోటో గొడవ పడుతుంది అమర్ అని అంటూ ఉంటే అవును అదే చూస్తున్నామని అంటూ ఉండేసరికి భాగీరాతుడు మాత్రం ఈరోజు మను ఖచ్చితంగా ఆయన ముందు బుక్ అయిపోతుంది. ఈరోజు మను నిజస్వరూపం ఆయనకి తెలిసిపోతుందని భాగి రాతోడు ఇద్దరు అనుకుంటూ ఉంటే ఈలోపు వచ్చిన ప్రచండ మను మాట్లాడబోతుండగా ఒక్కసారిగా సైగ చేసి మాట్లాడొద్దు అని చెప్పి అక్కడ మను చీరకున్న బగ్ని చూసి ఆ బగ్ని మనుకి చూపిస్తూ చీర నుండి తీసివేసి అమర్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఎవరితో మాట్లాడుతున్నావో అని కనుక్కోటానికి ఆ అమరేంద్రనే ఇలా ప్లాన్ చేసి నీ శారీకి బగ్ని ఫిక్స్ చేశారనుకుంటా. ఇప్పుడు నా మంత్ర సహాయంతో ఇది మనం మాట్లాడేది వినిపించకుండా చేస్తాను అని చెప్పి మను శారీ దగ్గర నుంచి బగ్ తీసేటప్పుడే తన మంత్రాన్ని వేయటంతో ప్రచండ మనుతో మాట్లాడే మాటలేవి కూడా వినపడకుండా ఉంటాయి. దాంతో అమర్ పార్దు ఇద్దరు కన్ఫ్యూజ్ అయి చూస్తూ ఉంటారు. పార్దు ఏంటి మాటలేమి వినిపించట్లేదు అని అంటూ ఉంటే అమర్ అదే చూస్తున్నాను అని అంటూ ఉంటారు. బాగి రాతోడు కూడా ఎందుకని మాటలు వినిపించట్లేదు అన్నట్టుగా చూస్తూ ఉంటే ఈలోపు ప్రచండ అమర్ వాళ్ళకి డౌట్ రాకుండా మళ్ళీ తన మంత్ర సహాయంతో ఆ బగ్ వాళ్ళకి వినిపించేలా చేస్తూ ఉంటే అప్పుడే మనోహరి ఏంటి మీరు గుడిలో ఏం చేస్తున్నారు ఇక్కడ అని కోపంగా అడుగుతూ ఉండేసరికి ప్రచండ అప్పుడు సారీ అమ్మ మాకు తెలియదులే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నామని చెప్తూ ఉంటారు. వెంటనే పార్దు వాళ్ళు అమర్ మళ్ళీ ఇప్పుడు మాటలు వినపడుతున్నాయి, మనుకి ఏ డేంజర్ లేదు గుడిలోనే ఉంది కదా అని పార్దు అంటూ ఉంటాడు. అప్పుడు అమర్ ఓకే మను సేఫ్గానే ఉందని మనకు అందరికీ తెలిసిపోయింది కదా అని అంటూ ఉంటే అమర్ వెనకాలే ఉన్న చెంబ ఇదంతా గమనిస్తూ అమ్మయ్య మను అయితే అమర్ సార్ వాళ్ళకి దొరికిపోలేదని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు ప్రచండ మనోహర్తో ఇలా అంటూ ఉంటాడు. చూసావా మనోహరి నేను జరగబోయే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి నిన్ను అమరేంద్ర వాళ్ళ దగ్గర నుంచి ఎలా సేవ్ చేశానని అంటూ ఉంటే అప్పుడు మనోహరి సరే థ్యాంక్స్ ప్రచండ ఇప్పుడు నువ్వేం చేయాలని అనబోతుండేసరికి వెంటనే శిష్యుడు వద్దు మీరు ఇంకా ఏమీ కూడా మా గురువు గారికి చెప్పొద్దు, ఏమి చేయాలో ఎలా చేయాలో అన్నీ మా గురువు గారికి ముందే తెలుసు కాబట్టి మీరు ఒక్క మాట కూడా చెప్పొద్దు అని మనోహర్తో అంటూ ఉండేసరికి అప్పుడు మనోహరి కోపంగా శిష్యుడి వైపు చూస్తూ ఉండేసరికి ప్రచండ అవును మనోహరి నా శిష్యుడి మాటే నా మాట, ఇక మీదట నువ్వు ఏది చెప్పొద్దు, చూసావుగా రాబోయే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి అమరేంద్ర వాళ్ళ ముందు నిన్ను కాపాడినట్టే ఆ బాలిక దగ్గర ఉన్న శక్తులను కూడా నా కైవసం చేసుకొని ఆ బాలికని చంపే బాధ్యత నాది, ఇక ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, జరగబోయేది జరగాల్సింది అంతా కూడా నేనే చూసుకుంటానని ప్రచండ మనోహరితో చెప్పడంతో మనోహరి అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇంటి దగ్గర భాగి రాతోడు ఇద్దరు కూడా గార్డెన్లో కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. సార్ బగ్ ఫిక్స్ చేస్తారు కదా, మనోహరి కుట్ర అంతా కూడా సార్కి తెలిసిపోయి మనోహర్ని ఇంటి నుంచి బయటికి గెంటి వేస్తారని అనుకున్నాను, కానీ ఇలా జరిగిందేంటి మిస్ అమ్మ అని రాతోడు బాగితో అంటూ ఉంటే అప్పుడు బాగి కూడా మనోహర్ని ఆ ప్రచండాన్ని సేవ్ చేసి ఉంటాడు అని అంటూ ఉంటే అప్పుడు రాతోడు మనోహర్ని ఇంటి నుంచి బయటికి పంపించేయాలంటే మన ముందు రెండే దారులు ఉన్నాయి మిస్ అమ్మ. ఒకటి ఏంటంటే మనోహర్ చేసిన కుట్రలన్నిటినీ మోసాలన్నిటినీ కూడా ఆధారాలతో సహా సార్ ముందు చూపించటం, ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనుని పార్థు సార్కి ఇచ్చి పెళ్లి చేసి ఇంటి నుంచి పంపించేయడం అని అంటూ ఉండేసరికి అప్పుడు బాగి మాత్రం ఆరు చేసిన మోసాలు కుట్రలు అన్నిటి గురించి మనకి తెలుసుగానే సాక్ష్యాధారాలు ఏవి కూడా లేవు కదా రాతోడ్, అలాంటప్పుడు మనోహరి కుట్రల గురించి మనం సార్కి ఎలా చెప్పగలం, ఎలా బయటికి పంపించేయగలం మనోని అని అంటూ ఉంటాడు. తర్వాత నువ్వు చెప్పిన గట్లే ఇంకొక ఆప్షన్ ఏంటంటే పార్థుతోటి మను పెళ్లి చేసి బయటికి పంపించేస్తే అప్పుడు పార్థుకు కూడా అపాయం ఉంటుంది కదా, మను ఎంతకైనా తెగిస్తుంది కదా అని బాగి అంటూ ఉంటుంది. అప్పుడు రాతుడు మాత్రం ఏంటి మిస్ అమ్మ నువ్వు అక్కడ ఉన్నది ఎవరు, పార్థు సార్ పోలీస్ ఆఫీసర్ మంచి క్రమశిక్షణలో మన మనోని పెడతాడు, చెడ్డదారిలో నడిచే వాళ్ళని క్రమశిక్షణలో పెంచి వాళ్ళకి మంచి ముద్దులు నేర్పించడం అంటే అది పెద్ద టాస్కే కదా, ఎలాగైనా సరే పార్థు సార్ ఆ విషయంలో ఖచ్చితంగా మనోహర్ని హ్యాండిల్ చేస్తారులే అని అనుకుంటూ బుజ్జమ్మ ఇంటి ముందు జరిగిన బ్లాస్ట్ గురించి చాలా భయపడి ఉంటుంది. నువ్వు ఒకసారి బుజ్జమ్మ దగ్గరికి వెళ్ళు మిస్ అమ్మ అని అంటూ ఉంటాడు. సరే రాతుడు అని చెప్పి బాగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు అమ్మ సూట్ వేసుకొని రెడీ అవుతూ ఉంటాడు. తర్వాత బాగి పిల్లల వైపు చూస్తూ ఏంటి మీరు ఇంకా రెడీ కాలేదా, తొందరగా రెడీ అవ్వండి, అప్రిషియేషన్ మీటింగ్ ఉందని మీకు చెప్పాను కదా, మనం అందరం ఖచ్చితంగా వెళ్ళాలి, మీరు రెడీగా అవ్వండి అని అంటూ ఉండేసరికి అప్పుడు
బాగి మనం బయటికి వెళ్ళటం నాకు అస్సలు ఇష్టం లేదు సార్. పొద్దున్నే కదా అంత పెద్ద బ్లాస్ట్ జరిగింది. ఇప్పుడు గనక మళ్ళీ మన ఫ్యామిలీతో బయటికి వెళ్తే థ్రెడ్ ఉంది కదా సార్, నాకు పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళటం, మనం కూడా బయటికి వెళ్ళటం నాకు అస్సలు ఇష్టం లేదు అని బాగి అంటూ ఉంటే అప్పుడే పార్దు కూడా అవును అమ్మర్, మనకి థ్రెడ్ ఉందని నువ్వే చెప్పావు కదా, అయినా కానీ మనం అందరం కలిసి మళ్ళీ బయటికి వెళ్దామని ఎందుకు అంటున్నావు అని అంటూ ఉంటాడు. వెంటనే అమర్ మాత్రం లేదు, మనం ఖచ్చితంగా వెళ్ళాలి అని అంటూ ఉంటే అప్పుడు బాగి మాత్రం సార్, నాకు పిల్లల క్షేమమే చాలా ముఖ్యం. పిల్లల క్షేమం కోసం నేను ఎక్కడికి రాను, మనం కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని బాగి అంటూ ఉంటే అప్పుడు అమర్ మాత్రం ఒక తల్లిలా బిడ్డల విషయంలో వాళ్ళ క్షేమాల గురించి నువ్వు ఆలోచించడంలో ఏమాత్రం తప్పు లేదు. కాకపోతే ఒక తల్లిగా నువ్వు వాళ్ళ క్షేమం గురించి ఎంతలా ఆలోచిస్తున్నావో నేను కూడా పిల్లల క్షేమం గురించి అంతే ఆలోచిస్తాను అని అంటూ ఉండేసరికి బాగి అమర్ మాటలకి ఒక్కసారిగా షాకే అమర్ వైపు చూస్తూ ఉంటుంది. అలా షాకే అమర్ వైపు చూస్తున్న బాగితోటి అమర్, ఏంటి నువ్వు పిల్లలకి తల్లివి అన్నందుకు నువ్వు షాకే నా వైపు చూస్తూ ఉన్నావా, నువ్వు బుజ్జమ్మకి తల్లివే కదా, నువ్వు నా భార్యవే కదా అని అంటంతో బాగి ఒక్కసారిగా షాకే అమర్ వైపు చూస్తూ ఉండేసరికి మనోహరి అమర్ అంటున్న ఒక్కొక్క మాటకి షాకే అమర్ వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు బాగి అయితే మీకు గతం గుర్తుకొచ్చేసిందని అంటూ ఉండేసరికి అప్పుడు అమర్, నాకు ఎప్పుడో గుర్తుకొచ్చేసింది బాగి, కాకపోతే నా శత్రువులు ఎవరో, మన కుటుంబం ఎవరు అటాక్ చేస్తున్నారో తెలుసుకోవటానికి నేను ఇన్ని రోజులు నాకు గతం గుర్తుకు వచ్చినా నీతో చెప్పలేదని అంటూ ఉండేసరికి అప్పుడు రాతుడు కూడా అవును మేడం, అసలు సార్ థ్రెడ్ ఉంది కదా, ఎవరు మనపై అటాక్ చేస్తున్నారో, మన శత్రులు ఎవరో తెలుసుకోవటానికే గతం గుర్తుకొచ్చినా మీతో ఇంతవరకు చెప్పలేదని అంటూ ఉండేసరికి అమర్కి గతం గుర్తుకొచ్చిన చెప్పడంతో మనోహరి ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటే మరి పార్దు అంటూ ఉంటాడు కదా, అమర్ అయితే ఇప్పుడు నీకు గతం గుర్తుకొచ్చేసిందని మాతో చెప్తున్నావు కదా, ఇప్పుడు మీ కుటుంబంపై అటాక్ చేస్తున్నది ఎవరో, మీ శత్రులు ఎవరో మీకు తెలిసిపోయిందా, అందుకనే గతం గుర్తుకొచ్చేసిన విషయం ఇలా బయటకు చెప్తున్నారని పార్దు అమర్ని అడుగుతూ ఉండేసరికి అవును నాకు తెలిసిపోయింది ఆ శత్రువులు ఎవరని అంటూ ఉండేసరికి పార్దు ఎవరా శత్రువులు అని అడుగుతుండేసరికి అమర్ అప్పుడు ఒక్కసారిగా రణవీర్ వైఫ్ అనడంతో మనోహరి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆరు చనిపోయిన దగ్గర నుంచి ఈ ఇంట్లో జరిగే ప్రతి అటాక్కి ఆ రణవీర్ వైఫ్కి సంబంధం ఉంది, తానెవరో తెలిస్తే గానీ తనకి ఖచ్చితంగా నేను చెక్ పెడతానని అమర్ పార్దుతో అంటూ ఉంటే అప్పుడు పార్దు మాత్రం ఇప్పుడు నీకు గతం గుర్తుకొచ్చేసిందని చెప్తున్నావు కదా, అయితే ఆ రోజు మీరు కొడైకెనాల్కి వెళ్ళింది, కొడైకెనాల్కి యాక్సిడెంట్ జరిగి బాబ్జీ మీకు యాక్సిడెంట్ అయినప్పుడు చెప్పిన విషయం గురించి ఆ విషయాలు ఏమైనా గుర్తుకు వచ్చాయా అని పార్దు అమర్ని అడుగుతూ ఉండేసరికి అప్పుడు అమర్ ఆ ఒక్క విషయమే నాకు గుర్తుకు రావటం లేదు, ఖచ్చితంగా అది కూడా గుర్తుకు వస్తే అప్పుడు చెప్తాను వాళ్ళ పని అని అమర్ కోపంగా అంటూ ఉండేసరికి ఆ మాటలను విని మనోహరి షాక్ అవుతూ ఉంటే చెంబ మనోహరి ఇక నీ పని అయిపోయినట్టే అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రాతడు త్వరలోనే అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది సార్ అని మనోహర్ వైపు చూస్తూ కోపంగా అంటూ ఉంటే తర్వాత అమర్ బాగి పిల్లలు ఎక్కడున్నారని చెప్పి పిల్లలు తొందరగా రెడీగా రండి మనం బయటికి వెళ్ళాలని అనుకుంటూ వెంటనే కిందికి వచ్చేసరికి బుజ్జమ్మ ఎదురుగా ఉంటే రా అరుంధతి అక్కడ అలా చూస్తున్నావేంది అనటంతో బుజ్జమ్మ ఒక్కసారిగా షాకే అమర్ వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడు అమర్, ఏంటి బుజ్జమ్మ, నిన్ను బుజ్జమ్మ అని పిలవకుండా అరుంధతి అని పిలుస్తున్నాను చూస్తున్నావా, నువ్వు నా కూతురువే, నేను నీ నాన్ననన్న విషయం నాకు ఎప్పుడో తెలిసిపోయింది బుజ్జమ్మ, నీకు అరుంధతి అని పేరు పెట్టింది కూడా నేనే బుజ్జమ్మ అని చెప్పడంతో బుజ్జమ్మ చాలా మనస్ఫూర్తిగా డాడీ అని అమర్ని హక్ చేసుకుంటూ ఉంటే అమర్ కూడా బుజ్జమ్మని మనస్ఫూర్తిగా హక్ చేసుకొని బుజ్జమ్మ అమర్కి ముద్దు పెడుతూ ఉంటే అమర్ కూడా బుజ్జమ్మకి ముద్దు పెడుతూ ఉంటాడు. మరి ఇదంతా చూస్తూ బాగి చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. అమర్ సార్కి గతం గుర్తుకొచ్చిందని బాగికి చెప్పడంతో కథ ఏ మలుపు తిరుగుతూ పోతుందో, ఇంకా కథలో ఎలాంటి ట్విస్టులు రాబోతున్నాయో అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ రోజు ఎపిసోడ్లో మీకు ఏ సీన్ బాగా నచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.